అనామిక, భావన పేరుకే తోటికోడళ్ళు, కానీ క్షణం కూడా వాళ్ళకి పడదు. ప్రతిదానికి తగులాటే. అత్తగారు శారద కోసం పెద్ద కోడలు అనామిక వేడివేడి టీ పట్టుకుని హాల్లో నిలబడితే, చిన్న కోడలు భావన పొగలొస్తున్న కాఫీ పట్టుకుని నిలబడింది. ఒకరినొకరు కోపంగా చూసుకుంటుంటే అత్తగారు శారద హాల్లోకొచ్చింది. టీ కాఫీలతో తన కోసం రెడీగా ఉన్న ఇద్దరు కోడలని చూసి భయపడింది. తనలో తాను, వామ్మో, నా ఇద్దరు కోడల్లో నా కోసం వేడివేడి టీ కాఫీలు పట్టుకుని సిద్ధంగా ఉన్నారే. ఇప్పుడు నేను కక్కలేను, మింగలేను. ఇట్లాంటి పరిస్థితి ఏ అత్తకి రాకూడదు. భగవంతుడా, ఎందుకు తండ్రి నాకు ఇట్లాంటి కోడలు ఇచ్చావు? అసలే ఇద్దరికి పడదు. టీ కాదంటే కాఫీ కోపం వచ్చుద్ది, కాఫీ కాదంటే టీ అలుగుద్ది. పోనీలే, టీ కాఫీ రెండు మనకు చుట్టాలే కదా అని కడుపులోకి పంపిస్తే నన్ను నీరసంగా చేస్తాయి. ఇప్పుడు నేనేం చెయ్యాలి అనుకుంటూ ఏడుపు ముఖం పెట్టింది. అనామిక, భావన అత్తగారు శారదని చూశారు, సంబరపడ్డారు. అత్తయ్య, మీకు ఇష్టమైన వేడి వేడి టీ పెట్టుకొచ్చాను, కొంచెం తాగి రిలాక్స్ అవ్వండి. అత్తగారు, కాఫీ అంటే మీకు కూడా ఇష్టమే కదా? అవును కోడల్లో, నాకు కాఫీ ఇష్టమే, టీ ఇష్టమే, రెండు తాగుతా. అటు నాకు ఇచ్చి మీ పనులు చేసుకోండి అని శారద అనగానే తోటి కోడళ్ళు ఒక చేతిలో వేడివేడి టీని, మరొక చేతిలో పొగలొస్తున్న కాఫీని పెట్టేసి వెళ్లిపోతారు. తన రెండు చేతుల్లో ఉన్న రెండు వేడివేడి కప్పుల్ని చూసి శారద కోపంగా, మీ అమ్మ కడుపులు మాడ, మీరెక్కడ దొరికారే నా ప్రాణానికి? ఇట ఇద్దరు తీసుకొచ్చి టీ కాఫీల్ని నా రెండు చేతుల్లో పెట్టేసి వెళ్ళిపోతే నేనెట తాగాలి? బుర్రలున్నాయి గాని అందులో కొంచెం కూడా గుజ్జు లేదు అనుకుని కాలుతున్న రెండు కప్పులను చూస్తూ భయంగా, యావండి యావండి, ఎక్కడున్నా సరే కంగారుగా పరిగెత్తుకురండి, నా చేతులు కాలిపోతున్నాయి ఇక్కడ హాల్లో, తొందరగా రండి అని గట్టిగా అరిచింది శారద. అప్పుడే ప్రసాదు పెరట్లో ఉన్న వాష్రూమ్ లో నుంచి బయటకొచ్చి కోపంగా, ఇదెక్కడి పెళ్ళాంరా నాయన, ప్రశాంతంగా ఏ పని చేసుకునివ్వదు అనుకుని ఆవేశంగా హాల్లోకి వచ్చాడు. పొగలొస్తున్న రెండు కప్పులని రెండు చేతులలో పెట్టుకుని బొమ్మలా నిలబడిన భార్య శారద కనిపించింది. అంటే ప్రసాద్ ఆవేశం పోయింది, నవ్వొచ్చింది. ఆహా, వారెవా శారద, అదృష్టం అంటే నీదే. నీ ఇద్దరు కోడళ్ళు నిన్ను భలేగా చూసుకుంటున్నారుగా. ఇప్పుడు పొగడతలు అవసరమా చెప్పండి? నేనున్న పరిస్థితి ఏంటి, మీరు చేస్తున్న కామెడీ ఏంటి? కామెడీగా శారద, నిజం చెప్తున్నాను. ఇలాంటి అదృష్టం ఏ అత్తగారికి దక్కదు, దక్కినట్టు చరిత్రలో కూడా లేదు. నీ దండం పెడతా, నా చేతుల్లో ఉన్న రెండు కప్పులు తీయండి, చేతులు కాలిపోతున్నాయి, తట్టుకోలేకపోతున్నాను. అదేంటి శారదా, మన ఇంటి తోటి కోడళ్ళు నీ మీద అభిమానంతో టీ కాఫీ తీసుకొచ్చిస్తే తీసేవని చెప్తున్నావు. ఇదేమీ బాగోలేదు. మన కోడలికి తెలిస్తే ఎంత బాధపడతారు చెప్పు. తమరు నాతో ఆడుకుంటున్నారని అర్థమైంది గాని కాళ్ళు మొక్కుతాను మహాన్ బావా, ముందుగా కాలుతున్న కప్పులు తీయండి అని శారద చెప్పగానే ఇంకా తనను ఏడిపించటం అంత మంచిది కాదని శారద మీద ప్రసాద్ జాలిపడి తన రెండు చేతుల్లో ఉన్న టీ కాఫీ కప్పుల్ని తీసి టీపాయ్ మీద పెట్టాడు. శారద చేతుల వైపు చూసుకుంది. ఎర్రగా కందిపోయి శారదకి ఏడుపొచ్చింది. వీళ్ళు కోడళ్ళు కాదండి, కొరివి దెయ్యాలు. మంట తట్టుకోలేకపోతున్నాను. ఆ ఫ్రిడ్జ్ లో నుండి 2 ఐస్ ముక్కలు తీసుకొచ్చి చేతుల్లో పెట్టండి. ఇప్పుడే తీసుకొస్తాను శారదా, నువ్వట కూర్చో అని ప్రసాద్ ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చాడు. ప్రసాద్ ఐస్ ముక్కలు తీసుకుని శారద దగ్గరికి వచ్చాడు. తన రెండు చేతుల్లో ఐస్ ముక్కల్ని పెట్టాడు. శారదకి కొంచెం ఉపశమనం కలిగినట్టుగా అనిపించింది. ఈ తోడు కోడల తగులాట ఏదో ఒక రోజున నా ప్రాణం మీదకి తెచ్చేలా ఉంది. ఇక నేను ఇంట్లో ఉండను, ఎక్కడికైనా పారిపోతా అని భయపడుతూ ఉంటుంది. ఆ రోజు అలా గడిచిపోయింది. ఓ 2 రోజుల తర్వాత పొలం దగ్గర తోటి కోడళ్లు తగులాట మొదలు పెట్టారు. ఏమి బురద ముఖందానా, నీళ్లు లేక ఎండిపోతున్న నా పంట పొలం నీకు కనిపించట్లేదా? నాది బురద ముఖం అంటావా? నీదేనే బురద ముఖం, నీదేనే పేడ ముఖం, ఎండిపోయిన గడ్డి ముఖం, కాలిపోయిన నల్ల ముఖం. ఎంత పొగరి నీకు! నాది నాది పేడ ముఖమా, గడ్డి ముఖమా, బొగ్గి ముఖమా? పెద్దంతరం చిన్నంతరం లేదే నీకు. నోటికి ఎంత వస్తే అంత మాట అంటావా? ఇక నిన్ను వదిలిపెట్టేది లేదు. నీకు నా చేతి దెబ్బ రుచి చూపిస్తాను. చేతులు కాళ్ళు నీకే కాదు, నాకు కూడా ఉన్నాయి. అవి చాలా స్ట్రాంగ్ గా కూడా ఉన్నాయి. పిడికిలు బిగించి గుద్దితే నీవి పట్నం చేతులే, నవి పల్లెటూరి చేతులు. ఒక దెబ్బగాని కొట్టానంటే అబ్బా అనాలి. ఎక్కడో ఉన్న మీ అమ్మ నాన్న గుర్తుకు రావాలి. పట్టం చేతులే కదని తేలిగ్గా తీసేకో. జిమ్ పవర్ ఉన్న చేతులివి. నా చేతులు
పల్లికయ్య పీకిన చేతులే అనుకుంటూ మాటల యుద్ధంతో సరిపెట్టుకుంటున్న తోటి కోడలని ఆ చుట్టుపక్కల పొలం పనులు చేయడానికి వచ్చిన ఊరి వాళ్ళు చాలా ఆసక్తిగా చూస్తూ ఉంటారు. అనామిక, భావన కర్రలు పట్టుకుని ఒకరినొకరు తిట్టుకుంటూ కోపంగా ఒకరిని ఒకరు కొట్టాలని కర్రలు పైకెత్తుతారు. అంతే, అత్తగారు శారద పరుగున అక్కడికి వచ్చింది. ఆ కర్రలను గట్టిగా పట్టుకుంది. కోపంగా అనామిక భావన వైపు చూసింది. ఇద్దరూ కర్రలు వదిలిపెట్టారు. ఎందుకే ప్రతిసారి మీ తోటి కోడల్లో ఇట తగులు ఆడుకుంటున్నారు? అత్తయ్య, ఒకసారి ఎండిపోయిన నా పొలం చూడండి. శారద చూశాను పెద్ద కోళ్ళ, నీళ్లు లేక ఎండిపోయింది. అదే అత్తయ్య, నేను కాసేపు నీళ్లు పెట్టుకుంటాను చెల్లి అని అడిగాను. శారదని భావన తన వైపు తిప్పుకుంది. అందుకే నేను నిన్ననే మీ వంట అయిపోయింది కదక్క, ఈ రోజు మేం పెట్టుకునే వంత కదా, మేం నీళ్లు పెట్టుకుంటాము, మా పొలం కూడా ఎండిపోయేలా ఉందక్క అని చెప్పాను. ఇప్పుడు అనామిక శారదని తన వైపు తిప్పుకుంది. నిన్న నీళ్లు పెట్టుకునే వంతు మాదే అత్తయ్య, కానీ నిన్నంతా కరెంటు పని జరుగుతుందని కరెంట్ రాకపోయే. ఈ రోజు వచ్చింది కదా, కాసి నీళ్లు పెట్టుకుని ఇస్తానని అడగడం కూడా తప్పేనా? భావన శారదని తన వైపు తిప్పుకుంది. అక్క, ఈ రోజు మా వంతు, మేం పెట్టుకున్న తర్వాత నువ్వు పెట్టుకో. పంపులో నుంచి నీళ్లు రావడం రాకపోవడం అనేది నీ అదృష్టం మీద ఉంటుంది గాని చెప్పాను కదా అత్తయ్య, దానికే నా ముఖం బురద ముఖం అని తిట్టుద్దా, అందుకే నేను కూడా తిట్టడం మొదలు పెట్టేశాను అని భావన చెప్పగానే అత్తగారు శారదని అనామిక తన వైపు తిప్పుకుంది. అయ్యో అత్తయ్య, చెల్లి పంట పొలానికి నిండుగా నీళ్లున్నాయి, కావాలంటే భావన పొలాన్ని చూడండి, నీళ్ళెలా ఉన్నాయో తెలుస్తుంది. శారద భావన పొలాన్ని చూసింది. నీళ్లతో పచ్చగా ఉంది. శారద కోపంగా చిన్న కోడలు భావనని చూసింది. భావన తలదించుకుంది. మీరిద్దరూ నేల కోసం పొలం దగ్గర ఇలా తగులు ఆడుకుంటుంటే నా ఇద్దరు కొడుకులు ఎక్కడున్నారు? అదిగో అత్తయ్య, ఆ చెట్టు కింద ఉన్నారు అని చెప్పగానే శారద కోడళ్ళని తీసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చింది. అప్పుడు రమేష్, వినోదులు మొక్కజొన్న పొత్తులు కాల్చుకొని తింటూ ఉంటారు. పెద్దాడా చిన్నాడా, ఏంట్రా ఇదంతా? తోడు కోడల్లో పొలం గట్టిన నేల కోసం తగులు ఆడుకుంటుంటే అన్నదమ్ములిద్దరూ మొక్కజొన్న పొత్తులు కాల్చుకుని కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారా? అమ్మా, మేము అన్నదమ్ములం, అనుబంధం విలువ మాకు తెలుసు. వాళ్ళు తోటి కోడళ్ళు, వాళ్ళకి ఐక్యత తెలీదు. ఎప్పుడు చూడు ఏ విధంగా తగు పెట్టుకోవాలా అని చూస్తుంటారే తప్ప అరే ఈ తగు ఎందుకు పెట్టుకోవాలని ఆలోచించరు. అందుకే వాళ్ళకి ఎలాగూ ఏమీ చెప్పలేమని నేను అన్నయ్య ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ మొక్కజొన్న పొత్తుల్ని కాల్చుకొని తింటున్నా అని చెప్పగానే శారద ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. తోటి కోడళ్ళు ముఖాలు చూసుకున్నారు. ఆ రోజలా గడిచిపోయింది. మరుసటి రోజున ఇంటి బయట కూర్చొని పేపర్ చదువుకుంటున్న మామగారు ప్రసాద్ దగ్గరికి వచ్చారు. మావయ్య, అత్తయ్య ఎక్కడికి వెళ్ళింది? నాకు తెలియదు పెద్ద కోళ్ళ. మావయ్య, నీ పెద్ద కోడలికి చెప్పడం ఇష్టం లేకపోతే నాకు చెప్పండి, అత్తయ్య ఎక్కడికి వెళ్ళింది? 2 గంటల నుంచి చూస్తున్నాం, అత్తయ్య ఇంతవరకు ఇంటికి రాలేదు. పోనీలే కోడలు, 2 గంటల తర్వాతైనా మీకు మీ అత్తయ్య గుర్తుకొచ్చింది. చాలా సంతోషం. పెద్ద కోళ్ళు అడిగినా చిన్న కోళ్ళు అడిగినా నా సమాధానం ఒక్కటే, నాకు తెలీదు. నాకు నిజంగానే తెలీదు. అది కాదు మావయ్య, చెప్పండి మావయ్య, అత్తయ్య ఎక్కడికి వెళ్ళారు? మీ తగులైపోయినాయి అమ్మా. అంతా భావన వల్లే మావయ్య. ఇదిగో అక్క, చేయాల్సిన తప్పంతా నువ్వు చేస్తావు, తిరిగి నన్నంటావు. ఇది నీకు మర్యాదేనా? తప్పు నేనా? చూసారా మావయ్య భావన ఎలా మాట్లాడుతుందో? తప్పు చేయనప్పుడు కోపం రాకూడదు కదా మావయ్య. నాకెక్కడ కోపం వస్తుంది మావయ్య? నాకేం కోపం రావట్లేదు, మామూలుగానే మాట్లాడుతున్నాను. ఎలా మాట్లాడుతున్నావో తెలుస్తుందిలే. నీకు అలా అనిపిస్తే నేనేం చేయను భావన. అయినా పచ్చకామెలున్న వాళ్ళకి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుందనే సామెత నీలాంటి వాళ్ళ వల్లేననుకుంటా పుట్టింది. అనామిక అలా అంటూ ఉండగా అత్తగారు శారద ఆనందంగా ఇంటికొచ్చింది. దీపంలా వెలుగుతున్న శారద ముఖాన్ని ప్రసాద్ చూశాడు. శారద వెళ్లిన పని సక్సెస్ అయిందని అతనికి అర్థమైంది. మీ అత్తయ్య వచ్చిందిగా, ఇంకా మీ తగులో నుంచి నన్ను వదిలిపెట్టండి అమ్మ కోడళ్ళు, నేను కాసేపు ప్రశాంతంగా ఉంటాను. వచ్చారా అత్తయ్య? రాకుండా ఎక్కడికి పోతాను కోడల్లో, వెళ్ళండి, వెళ్ళి స్నానాలు చేసి రెడీ అవ్వండి, మనం బయటికి వెళ్దాము అని అత్తగారు శారద చెప్పగానే తోటి కోడలు షాపింగ్ కి తీసుకెళ్తుందేమోనని సంబరపడుతూ లోపలికి వెళ్లారు. ప్రసాదు, శారద మాట్లాడుకుంటూ ఉండగా అనామిక, భావన కలిసి అందంగా తయారయ్యి వచ్చారు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. కొంత సమయం తర్వాత భవానీ అమ్మవారి మాల వేసుకున్న కోడళ్లను తీసుకుని శారద ఇంటికొచ్చింది. అనామిక, భావన నిశ్శబ్దంగా ఉన్నారు. వాళ్ళని చూసి ప్రసాదు, రమేష్, వినోదు దండం పెట్టారు. ఇట్ట చూడండి, తోడు కోడలో భవానీ అమ్మవారి మాల వేసుకున్నారు.
ఈ రోజు నుంచి 21 రోజు వరకు మనం చాలా జాగ్రత్తగా నిష్ఠగా ఉండాలి అని చెప్పింది. వాళ్ళు సరే అన్నారు. ఇక ఆ రోజు నుంచి తోటికోడళ్లు కోపం తెచ్చుకోకుండా ఒక్కటిగా ఉంటూ భవానీమాల నియమాలని భక్తి శ్రద్ధలతో పాటిస్తూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. 21 రోజుల తర్వాత తోటికోడలు భవానీమాల తీశారు. భవానీమాల ఉన్నప్పుడు మొదలైన అనుబంధం ఆ అమ్మవారి మాల తీసిన తర్వాత కూడా చక్కగా ఆనందంగా ఆ తోటికోడల మధ్య కొనసాగింది. కుటుంబం మొత్తం సంతోషంగా జీవించసాగింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.